ఏంటంటే దగ్గర నుంచి చూసారు కదా, తన గురించి చెప్పండి. యష్మి గౌడ గురించి మీరు ఏమంటారండి? చెప్పలేమ్మా, నాకు అది చెప్పాక సీత అండ్ విష్ణు అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సార్ బిగ్ బాస్కి వెళ్ళాక నేర్చుకున్నా, మీరేం నేర్చుకున్నారు సార్? సింపతి గేముల వల్ల, లేకపోతే ఊరికే ఎమోషన్స్ చేయడం వల్ల, లవ్ ట్రాక్లు నడపడం వల్ల మీరు కొన్నాళ్ళు ఈ నామినేషన్లోకి రాకుండా తప్పించుకోవచ్చు, కానీ జనాల నుంచి అయితే తప్పించుకోలేరు. అల్టిమేట్గా మిమ్మల్ని కాపాడాల్సింది జనాలు. సోనియా, నబీల్. అంటే స్ట్రాంగ్ అన్నారు, కానీ తర్వాత 2-3 రోజులు బాగా అదే మణికంటే 3 స్వింగ్లు ఉంటే నిఖిల్కి 7 స్వింగ్లు ఉన్నాయి. సో మొత్తం కలిపి 10 స్వింగ్లు మరి 2 వీక్స్ బయటకు రావడం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సార్. చెప్పాడు అదే. సో అదే. అండ్ ఇంకోటి దగ్గర నుంచి చూసారు కదా, తన గురించి చెప్పండి. అంటే మీకు అనిపించిందే నాకు అనిపిస్తుంది అమ్మా. యష్మి గౌడ గురించి మీరు ఏమంటారండి? సోనియా కొంచెం టాప్ స్కేల్లో ఉంది, యష్మి కొంచెం నెక్స్ట్ ర్యాంక్ లో వస్తుంది. అంటే యష్మి నేను పక్క నుండి చూస్తుంటా కదా, మాట్లాడుతుంటాం స్ట్రాటజీస్ గురించి. ఎందుకు అలా చేస్తున్నాం అంటే లేదు మన టీం ఇలాగే చేయాలి అని చెప్పి కళ్ళ ముందు కనబడుతున్నా కూడా కూర్చుంటారేమో. అది అయితే ఉండాలనుకో, వాళ్ళకి స్ట్రాటజీస్ అని ప్రిపేర్ చేసుకుని వచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఎవరైనా సరే నామినేషన్ నుంచి తప్పించుకోగలరు, కానీ నామినేషన్కి వచ్చిన తర్వాత జనాల నుంచి అయితే తప్పించుకోలేరు కదా. సో ఇవాళ ఫస్ట్ టైం జనాల నుంచి తప్పించుకొని కంటెస్టెంట్లే డిసైడ్ చేసి ఇచ్చారు. బట్ ప్రతిసారి అలా ఉండదు. మేబీ బిగ్ బాస్ కూడా నన్ను ఒక పరీక్ష పెట్టాడేమో అనిపిస్తుంది. ఈ సెకండ్లో ఎలిమినేషన్ కనుక ఛాన్స్ ఇస్తే శేఖర్ నిజంగానే తీసుకుంటాడా, లేకపోతే ఏదో సింపతి కోసం ఏమైనా డ్రామాలు ఆడుతున్నాడా? హౌస్ మేట్స్ దగ్గర అందరి దగ్గర చెప్పాడు కదా, మేబీ మీకు చూపించుండకపోవచ్చు ఫుటేజ్, మేబీ ఆయన చూస్తే దొరుకుతుంది. నేను చాలా మందికి ముందుగా చెప్పి ఒకవేళ ఎలిమినేషన్లో ఏదన్నా కూడా ఛాన్స్ వస్తే నన్ను పంపించండి, నేను వెళ్ళి బిడ్డను చూద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ చేసి ఉంటారు, వీడు నిజం చెప్పాడా లేకపోతే వీడి ఇది చూద్దాం అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళే పెట్టిన పరీక్షగా మనం ఇది కూడా అనుకోవచ్చు. సో ఆ పరీక్షలో నేను అదే మాట మీద ఉన్నాను. నేను అడిగాను జనాలందరినీ కూడా.